భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులకు కూడా కొన్ని ప్రాథమిక రక్షణలను కల్పిస్తుంది. ప్రభుత్వం లేదా పోలీసులు ఒక వ్యక్తిని ఇష్టానుసారంగా శిక్షించకుండా అడ్డుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో ప్రధానంగా 3 రకాల రక్షణలు ఉన్నాయి. నేరం చేసిన సమయపు చట్టమే వర్తిస్తుంది. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా. ఒక వ్యక్తి ఏదైనా పని చేసినప్పుడు ఆ సమయంలో అది చట్ట ప్రకారం నేరం కాకపోతే తర్వాత కొత్త చట్టం తెచ్చి ఆ వ్యక్తిని శిక్షించకూడదు. అలాగే అప్పట్లో ఉన్న శిక్ష కంటే ఎక్కువ శిక్షను ఇప్పుడు వేయకూడదు. ఒకే నేరానికి 2 సార్లు శిక్ష ఉండదు. డబుల్ జెపార్డీ. ఒక వ్యక్తి చేసిన ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారణ జరిపి శిక్షించకూడదు. అంటే ఒకే తప్పుకు 2 సార్లు జైలు శిక్ష పడదు. తనకు తానుగా వ్యతిరేక సాక్ష్యం చెప్పకూడదు. సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. నేరం మోపబడిన ఏ వ్యక్తినైనా తనకి తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని, అంటే నేనే నేరం చేశాను అని ఒప్పుకోమని పోలీసులు లేదా కోర్టు బలవంతం చేయకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే చట్టబద్ధమైన పద్ధతిలో కాకుండా ఎవరిని అన్యాయంగా శిక్షించకూడదని, ప్రతి వ్యక్తికి తనను తాను రక్షించుకునే హక్కు ఉంటుందని ఆర్టికల్ 20 భరోసా ఇస్తుంది. అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ సమయంలో కూడా రద్దు చేయలేని అత్యంత శక్తివంతమైన హక్కులలో ఇది ఒకటి.